నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలోని జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కోహెడా గ్రామం సర్వే నంబర్ 167/1లోని కోహెడా గుట్ట షావుకారి గుట్టలోని ఉన్న భూమిని రైతుల నుండి గత ప్రభుత్వాలు లాక్కొని దాని కింద నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడు ఇచ్చిన పట్టాలు చెల్లవని అనడంతో కోహెడా గ్రామస్తులు రోడ్డున పడటం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కోహెడా భూ బాధితుల సంఘం మహాధర్నా కార్యక్రమం గత 10 రోజుల నుండి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోహెడ గ్రామ జేఏసీ కమిటీ నెంబర్ అలాగే రాష్ట్ర బీజేపీ యువ మోర్చా కన్వీనర్ కందాల బల్దేవరెడ్డి, రాష్ట్ర బీజేపీ నాయకులు మాజీ డైరెక్టర్ రామ్రెడ్డి, ఎంఆర్పీఎస్ నాయకులు పంది సతీష్ కుమార్, శీలం అంగత్ కుమార్, పశువుల కిరణ్, ముదిరాజ్ పంది మహేష్, సాధు మహేష్, ముదిరాజ్ రాచూరి, పెంటమ్మ, మైలారం, లక్ష్మమ్మ, గుడ్డ ఆగమయ్య, జేఏసీ నాయకులు, రైతులు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని వృత్తులందరం కలిసి మనం అన్యాయం అయిపోతే బాగుంటుంది, ఎంకేసీ క్షమించాలని చెప్పి మనందరం కూడా అక్కడికి రావడం జరిగింది. ఈ క్రమంలో కొంతమంది మన యాదమ్మ కానీ తండ్రి కానీ ఇంకా కొంతమంది అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆగమయ్య కుటుంబంతో పాటు కోయడగుట్ట కింద ఉన్నటువంటి 150 ఎకరాల భూమి, అదేవిధంగా ఒక్కరొక్కరు ఈర్ల గుట్టకు అని తాటి పురుషుల్లా ఒక్కరొక్కరికి 100 గజాలు ఇదే ఎమ్మెల్యే గారు అప్పుడు ఉన్నప్పుడు ఇచ్చిండు. అందరూ కూడా 100 గజాలు మాకు ఇయ్యాలని చెప్పేసి 540 మంది, అదేవిధంగా సాగుకారు గుట్ట ఉన్నటువంటి 120 మందిలో 62 మంది కోర్టుపై ఆర్డర్ కూడా తెచ్చిండ్రు. ఆర్డర్ పాస్ చేయాలని చెప్పేసి మనం అందరం కూడా కలిసి ఎమ్మెల్యే గారికి పోయినాం, కలెక్టర్ దగ్గరికి పోయినాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయినాం, ఆర్టీఓ దగ్గరికి పోయినాం, ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి దగ్గరికి పోయినాం. లాస్ట్కు ఈ ఊర్లో ఉన్నటువంటి అందరు పెద్ద మనుషులకు దండం పెట్టి కూడా చెప్పినాం, అందరు తండ్రి మనందరం కూడా మన ఎన్ని పార్టీలు పక్కకు పెట్టాలి, అందరం కలిసి ఈ పేదలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మనం రావాలని కోరినాం. ఈ 11 రోజులలో 2 మాటలు పూర్ణశే గారు ఒకసారి వచ్చారు. అదేవిధంగా జేఏసీ నాయకుడు మన మాజీ కౌన్సిలర్ దండ్రాలు వచ్చిండు, బాలరాజు వచ్చిండు, అశోక్ వచ్చిండు, చాలా మంది వచ్చిండు, గుడ్డ విజయ్ బాబు వచ్చిండు. వారి సహకారం జరుగుతూ మీరు వచ్చిన రామరెడ్డి వచ్చిన అందరం అందరం కలిసి చేస్తున్నాం. ఈ క్రమంలో ఈటల రాజేందర్ గారు అయితే మనకు బాగుంటుంది, పార్లమెంట్ లో మాట్లాడుతూ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నాకు వందలాది మందిగా ప్రజలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. కనిపింపుకు చర్య కూడా వచ్చి ఎవరిని వల్కరియకుండా అర్ధరాత్రి వచ్చి మన బుట్ట ఆగమయ్య గారి 5 ఎకరాలు చదును చేసే ల్యాండ్ సొప్ప ఉంది, అక్కడ సొప్ప వేసిండు. ఆయన వచ్చి అధికారులు ఎంఆర్ఓ గారు ఒక కాంగ్రెస్ కార్యకర్త లాగా వ్యవహరించుకుంటూ, అయ్యా నేను ఒక 2 రోజులు టైం వేయండి, నాకు పశువులు ఉన్నాయి, కోసి పక్కకు పెట్టుకుంటా అంటే కూడా ఆగకుండా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లాగా వ్యవహరించి అది రాత్రి రాజకీయ చదును చేశాడు. ఆ బుట్ట ఆగమయ్య గారు మేము ఆత్మహత్య చేసుకుంటారంటే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు, స్థానిక ఆల్ పార్టీ నాయకులు వెళ్ళి బుట్ట ఆగమయ్య గారికి మద్దతుగా 2 రోజులు అక్కడ ఉన్నట్టయితే అక్కడికి ఎంఆర్ఓ గారు, ఆర్టీఓ గారు వచ్చి మేము సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఇచ్చినాము, మేము ఏమన్నా కానీ వారికి హ్యాండ్ ఓవర్ చేసినాము, మీకు ప్రభుత్వం నుంచి ఒక కమిటీ వేస్తాము, కమిటీ ద్వారా మీకు న్యాయం జరుగుతుందని ఏదో కల్లిపుల్లి మాటలు చెప్పి వాళ్ళు ఇడికెళ్ళి కార్యాపణ చేసుకున్నారు. కానీ ఈ మధ్యలో తెలిసింది ఏంటంటే ఈ రోజు కోయడా గ్రామాన్ని 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి రైతుకు ఎక్సాల్ పట్టాల కింద 7,66,000 రూపాయలు 1 ఎకరా చొప్పున ఇచ్చి మొత్తం వ్యవసాయ పొలం, పట్టా పొలం కోల్పోయిన వాళ్ళకు 750 గజాలు హెచ్ఎండిఏలో లేఅవుట్లు ఇచ్చిన ఆ రోజు ఎక్సాల్ పట్టాలు చెల్లినాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపిస్తలేవా?
ఏక్సాల్ పట్టాలు చెల్లయా ఇప్పుడు 72 ఎకరాల 167/1 సర్వే నెంబరు ఇలా కోయడా గ్రామానికి ఆనుకొని ఉంది. కోయడా మొత్తం ఇక్కడ విస్తరిస్తుంది. మాకు శ్మశాన